నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య రీజన్ ఏమిటంటే, ఈ సమాజంలో ఒక కామన్ మ్యాన్ కి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి అతనికి న్యాయం జరిగే విధంగా చేయడానికి ప్రయత్నించడానికి నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్. యూట్యూబ్ ఛానల్ పేరు కూడా మీరు చూడండి, వాయిస్ ఆఫ్ సీఎం, అంటే వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ కి ఉపయోగపడే యూట్యూబ్ ఛానల్ ఇది. ప్రతి కామన్ మ్యాన్ ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏదో ఒక రోజు మీకే, ఏదో ఒక రోజు మీకు, ఏదో ఒక రోజు మీకు, ఏదో ఒక రోజు నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడవచ్చు. నేను ఎలా చేయగలను అంటే, చూడండి, ఈ భారతదేశంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, 3 రకాల వ్యక్తులకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఎక్కువ శాతం జరిగే ఛాన్స్ వారికే ఉంటుంది. ఈ 3 వ్యక్తులలో మొదటి వ్యక్తి ఎవరంటే ధనవంతుడు, అంటే డబ్బు ఉన్నవాడు. ధనవంతులకు ఖచ్చితంగా ఎక్కువ శాతం న్యాయం జరుగుతుంది. రెండో వ్యక్తి ఎవరంటే హోదాలో ఉన్న వ్యక్తి. ఒకవేళ ఈ హోదాలో ఉన్న వ్యక్తికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఎక్కువ శాతం న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అతను హోదాలో ఉన్నాడు కాబట్టి, అంటే పొలిటికల్ గా ఒక మంచి హోదాలో ఉన్నాడు కాబట్టి. మరి ఈ 3వ వ్యక్తి ఎవరంటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ద్వారా కూడా జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి న్యాయం జరిగే విధంగా మనం చేయవచ్చు. ఎలా అంటే, ఒక కామన్ మ్యాన్ కి జరుగుతున్న అన్యాయాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా సమాజంలో మనం చేర్చవేయగలిగితే, సమాజంలో స్ప్రెడ్ చేయగలిగితే ఆ న్యూస్ వైరల్ గా మారుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ముందున్న 2 వ్యక్తులు ఈ ప్రాబ్లంని, జరిగిన అన్యాయాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అది సమాజంలో పెరిగి పెద్ద ఇష్యూలా మారితే ఈ ముందున్న 2కి ప్రాబ్లంగా మారుతుంది. కాబట్టి వాళ్ళు ఈ 3వ వ్యక్తికి న్యాయం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. అందుకోసమే ఈ సోషల్ మీడియాని స్టార్ట్ చేశాను, ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. కాబట్టి ప్రతి కామన్ మ్యాన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏదో ఒక రోజు మీకే, ఏదో ఒక రోజు మీకు, ఏదో ఒక రోజు మీకు, ఏదో ఒక రోజు నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడవచ్చు. మన మీద జరుగుతున్న అన్యాయాన్ని మనం రైజ్ చేసి జస్టిస్ కోసం, న్యాయం కోసం పోరాడడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.